మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, సాధారణంగా మనం చేస్తున్న కొన్ని పనులను బట్టి మంచి చేస్తే అది ధర్మంగా ఉంటే పుణ్యం, లేదు ఏదైనా అధర్మంగా మనం ప్రవర్తిస్తే అది ఎదుటివారి విషయంలో అయినా సరే, చేసే పనుల్లో అయినా సరే అది పాపంగా మారుతుంది అని అంటూ ఉంటాం. ఇది మళ్ళీ మరుసటి జన్మకి క్యారీ అవుతుంది అనుకుంటూ ఉంటాం. ఈ పాపం పుణ్యం మనం చేసింది మనకే క్యారీ అవుతుందా, మనమే అనుభవిస్తామా, తోటి వారికి కూడా అంటే మన పనుల వల్ల మన చేష్టల వల్ల మనకొచ్చిన ఈ పాప పుణ్య కర్మని పక్కన వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుందా? అంటే మనం కావాలని చేయటం కాదు, ఏదో రూపంలో అంటే మనం ఏదైనా దానం చేయటం వల్ల మన పాపం తొలగిపోయి మనకు పుణ్యం వస్తుంది అంటే వాళ్ళకేమైనా మన పాపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామా? నేను ఉదాహరణకు మాత్రమే చెప్పా. అసలు వీటిల్లో చాలా స్పష్టమైన కథలు మన పురాణాల్లో కథల రూపంలో ఇలాంటి వాటన్నిటికీ మనకి నీతులు చెప్పారు. వాల్మీకి దారి కొట్టి దొంగతనాలు చేసేవాడు. చేస్తూ ఉంటే ఒకసారి ఋషులు ఇతన్ని పిలిచి, ఇలా దారి కొట్టి దొంగతనాలు చేస్తున్నావు కదా, మమ్మల్ని బాధిస్తున్నావు, మరి ఇదంతా ఈ పాపం అని నీకు తెలుసు కదా అంటే, తెలుసు, కుటుంబ పోషణార్థం చేస్తున్నాను. మరి ఆ కుటుంబం నీ పాపం తీసుకుంటుందా, వెళ్ళి అడిగి రండి, మేము ఇక్కడే ఉంటాం అన్నారు. ఋషుల మీద నమ్మకం కొద్దీ ఇంటికి వెళ్ళి కుటుంబం చేస్తూ నా పాపం మీరు తీసుకుంటారా అని అడిగాడు. భర్తగా నీ బాధ్యత, కొడుకుగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత, మా కుటుంబాన్ని నువ్వు పోషించాలి. అంటే పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, పోషించాలి. పోషించాల్సి వచ్చినప్పుడు నీదే బాధ్యత. మాకు పోషింపబడటం మా ఇది నీ బాధ్యత కనుక మేము పోషిస్తున్నాం, చేస్తున్నాం. నీ పాపంలో భాగం తీసుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. అప్పుడు ఒకసారి వాల్మీకి కన్విప్ అయిపోయింది. అరే ఏంటి, నేను ఇన్నాళ్ళు చేసిన పాపం అంతా నా ఒక్కడిదే, భోగం మాత్రం అందరిది. అంటే ఈయన పాప అధర్మంగా సంపాదించిన సొమ్ము వల్ల అధర్మంగా సంపాదించిన ఈయనకే వస్తుంది, పాపం ఈయనొక్కడికే వస్తుంది, చేసిన వాడు ఒక్కడికే వస్తుంది. దాంట్లో భాగం ఎవరికి ఉండదు. దాంట్లో బాటాదారు లేడు కదా, దారి పుట్టిన వాళ్ళలో ఇతనితో పాటు ఇంకో భాగస్వామి లేడు. ఆ కొట్టి సంపాదించిన ధనాన్ని వాడుకోవటానికి మాత్రం భాగస్వాములు ఉన్నారు. దాంట్లో భాగస్వామికి పాపం వెళ్ళదు. కనుక మాకు బాధ్యత లేదన్నారు. అప్పుడు ఇతను ఒక్కసారి విరక్తి చెంది వీళ్ళ దగ్గరకు వచ్చి, నాకు ఇప్పుడు అర్థమైంది, తప్పు నేను చేశాను, పాపం నాదే, భోగం మాత్రం అందరిది, వాడుకోవటం అందరు వాడుకున్నారు, కనుక నాకు దీని నుంచి విముక్తి ప్రసాదించండి అంటే, వాళ్ళు రామనామం చెప్పి, తారక మంత్రం కదా రామనామం, చెప్పి అనుకో అన్నారు. చేతకాల, సరే మరా అనుకో అన్నారు. అంటే కూర్చుని మరా 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 అనుకుంటే అది రామరామ అయిపోయింది. అది అంటే తెలియని వాడికి కూడా రామనామం తారకం అయిపోయి చుట్టూ ఒక వల్మీకం అంటే పుట్ట లేచింది. అతని ముందర పేరు రత్నాకరుడు. రత్నాకరుడు కాస్త వాల్మీకంలోంచి మళ్ళీ బయటికి ఫ్రెష్గా కొత్త తేజస్సుతో, కొత్త జ్ఞానంతో బయటకు వచ్చాడు కనుక వాల్మీకి అయ్యాడు. అంటే ఆయన నామం చేసుకుంటూ అలా ఉంటే ఆయన చుట్టూ పావులు పుట్టలు పెట్టేసినాయి, కదలకుండా ఒక చోట ఏదన్నా నిలగడగా కాసేపు నిలగడగా కూర్చుంటే మన చుట్టూ సాలెగూడు గూడు చుట్టదమ్మా. కదలని మూలల్లో కదా సాలెగూడు పెడుతుంది, కదిలే చోట పెట్టదు. అలా కదలకుండా కూర్చునేసరికి ఆయన చుట్టూ పుట్టలు వచ్చేసాయి. అలా అయిపోయాడు ఆయన. కనుక ఇప్పుడు పాపం అనేది బదిలీ చేయబడదు, ఎవరికి ఇవ్వబడదు. పుణ్యం మాత్రం, పుణ్యం చేశాక నా పుణ్య ఫలితం అంతా నా కుటుంబానికి, నా పిల్లలకి, లేకపోతే మరొకరికి, ఫలానా వారు ఏదో వ్యాధిగ్రస్తులై ఉన్నారు, వారి కోసం ఈ జపం చేశాను వారికి అని చేస్తారు. ఇప్పుడు గుళ్ళల్లో పూజారులంతా చేసి ఇదంతా మీకోసం అన్నట్టుగా చెప్పి చేస్తున్నారు కదా, అది వీళ్ళకే వస్తుంది, పూజారికే వస్తుంది కొంత పుణ్యం. చేయించుకున్న వారికి, ఎందుకంటే ఆ సంకల్పంతో చేశారు కనుక వీడికే వస్తుంది. కనుక మనం ఏదన్నా పుణ్యం చేసి కాస్త నీరు చేతిలో తీసుకుని, పుణ్యం కాదు, ఈ కార్తీక మాసం అంతా దీపాలు పెట్టామమ్మా, ఈ దీపాలు పెట్టిన దానం పుణ్యం అంతా ఫలానా వారికి సంక్రమించాలి అని ఆ నీళ్లు కాస్త అలా ఏ మొక్కలోనో వదిలేస్తే, ప్లేట్లోనో మొక్కలోనో వదిలేస్తే అది వారికి చేరిపోతుంది. అంటే పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవతలి వారి అనుమతి అక్కర్లా, ఇచ్చేవాడు అనుమతి ఉంటే చాలు, సమ్మతి ఉంటే చాలు. అదే పాపాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే అవతల వాడికి కూడా పర్మిషన్ కావాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకుంటారు అట్లా? ఒకసారి ఒక రాజుగారు రాజ్యాంతే నరకం ధ్రువం అని ఎక్కడో విన్నాడు పురాణాల్లో. వెంటనే భయం వేసింది, ఎందుకంటే రాజరికంలో ఎన్నో తప్పులొప్పులు చేయాల్సి వస్తూ ఉంటుంది కనుక ఆ తప్పులకి తప్పనిసరిగా నరకం అనుభవించాలి. నరకం అనుభవించాలంటే ఇది పోవాలంటే ఏం చెయ్యాలి అని వచ్చి అడిగాడు.
అడిగితే ఆ ఋషి గారు చెప్పారు, ఆ, నీ పాపాన్ని ఎవరికైనా దానం చేసేయి, కానీ వాళ్ళు ఇష్టపడి తీసుకోవాలి, ఉమ్, అప్పుడు మాత్రమే పోతుంది. నా పాపాన్ని నీకు ఇచ్చేసా అంటే మనం ఎంతో మందికి ఇచ్చేయచ్చు అలాగా, వాళ్ళు తీసుకోవాలిగా, అవును. మనం ఇచ్చినంత మాత్రాన అది వెళ్ళదు. ఆ, కనుక అలా వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా చే నీకు పాపం పోతుంది అని చెప్పారు. ఉమ్, అప్పుడు ఊరంతా వెతికితే ఒక ఒక ఋషి ఊరు బయట ఎక్కడో కొండ కోణంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తీసుకుంటాడని అంటే ఆయనకి ఇస్తే ఫలిస్తుంది అని తెలిసింది. ఓకే. అక్కడికి వెళ్ళి ఆయన పిలిచారు. ఉమ్, పిలిస్తే ఆయన అన్నాడు, బుద్ధి పుణ్యానికి నేను నీ పాపం నేనెందుకు తీసుకోవాలి, ఉమ్, నేను నా ధ్యాసలో నా లోకంలో నేనున్నా, అవును. నాకు అసలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్పులు ఆస్తులు ఏమి నాకొద్దు అని అనేశాడు. అంటే అప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఋషి చెప్పాడనమాట, తీసుకో, ఈయన రాజు, ఉమ్, రాజు సరిగ్గా రాజ్యం చేస్తుండబట్టే నీలాంటి ఋషులు అలా అక్కడ తపస్సులు చేసుకోగలుగుతున్నారు. అవును. కనుక తీసుకొని మళ్ళీ నువ్వు జపం చేసి పోగొట్టుకోగల శక్తి నీకుంది. అప్పటికప్పుడే. అప్పటికప్పుడే అంటే మళ్ళీ కొన్నాళ్ళు అంటే ఆ అది ఆ జన్మలోనే. పాప రాశి బట్టి ఉంటుంది అది. ఓకే. పాపరాశి పెద్దదైతే ఎక్కువసేపు జపం చేయాలి, ఉమ్, తక్కువైతే తక్కువసేపు జపం చేయాలి. ఓకే. కనుక ఆ రకంగా చేసి తీర్చేసుకో అని చెప్తాడు. ఉమ్, అప్పుడు అతను ఆ ఋషి ఒప్పుకుని ఇతని పాపాన్ని, రాజుగారి పాపాన్ని తీసుకుంటాడు. ఆ, ఈ రాజుగారి పాపాన్ని తీసుకుని రాజుగారు మళ్ళీ పరిశుద్ధుడైపోయాడు, మామూలుగా రాజ్యం చేసుకుంటున్నాడు, ఉమ్, చింత లేకుండా అదే. రాజ్యం చేసుకుంటున్నాడు. ఉమ్, మళ్ళీ కొత్తగా ఏర్పడితే పాపాలు కొత్తగా ఏర్పడితే అది వేరే విషయం. అవును. నిత్యవారీ చేసుకునే సంధ్యావందనంలో కానీ, పొద్దున చేసుకున్న పాపం పొద్దునే పోవాలి, మధ్యాహ్నం చేసుకున్న పాపం మధ్యాహ్నం పోవాలి, సాయంత్రం చేసుకున్న పాపం సాయంత్రం పోవాలి, రాత్రి చేసుకున్న పాపం రాత్రి పోవాలి అన్నట్లుగా మంత్రాలు ఉంటాయి. వాటిలో ఆ మంత్రాలతో పాపాన్ని ఎప్పటికప్పుడు దేవుడికి అంటే చెప్తే సగం పోతుంది అంటారు చూడు, అవును. అలా చెప్పేసుకుంటున్నాం. ఉమ్, అసలు ఫలితం వేరే ఉంటుంది. అంటే పోతుందంటే నిజంగా అలా చెప్తే పోతుందమ్మా మాట సామెతకేనా? కొంతవరకు పశ్చాత్తాపం అనమాట, మనది ఒప్పుకున్నట్టుగా, యాక్సెప్టెన్స్, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నట్టు. ఉమ్, తెలుసో తెలియకో ఏవి చేసినా ఓకే. యాక్సెప్టెన్స్, పశ్చాత్తాపం. ఆ, పశ్చాత్ అంటే తర్వాత అని, తర్వాత పొందిన బాధ అనమాట అది. ఉమ్, ఉమ్, పూర్వతాపం ఉంటే తప్పే చేయం, అవును. పశ్చాత్తాపం వేసరికి తప్పు జరిగిపోయింది అప్పటికే. జరిగిపోయింది. ఈ రకంగా పాపాలు ట్రాన్స్ఫర్ అవుతాయా అవ్వవా అంటానికి ఇదొక్కటే ఉదాహరణ. కనుక అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా మీకేదో దోషం ఉందండి, నువ్వులు దానం చేయండి, లవణం దానం చేయండి, నూనె దానం చేయండి అని మనకి జాతకాలు చూసో ఎవరో చెప్తూ ఉంటారు. అవును. అంటే వాటిలతో మనం మన తప్పునేదో అవతల వాళ్ళకి దానం చేసి వదిలిస్తున్నాం. కానీ ఉమ్, వాళ్ళు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి అందుకే దక్షిణ ఇవ్వాలి ఉమ్, బాగా. ఎందుకని వారి తపంలో కూర్చుని, జపంలో కూర్చొని వారి అవును. రోజువారీ కార్యక్రమాలు, నిత్యవారీ జీవనోపాధికి సంపాదించుకునే కార్యక్రమాలు చేయలేడు. అవును. కనుక ఆ తపస్సులో కూర్చోవాలి కనుక, వాళ్ళు జపంలో కూర్చోవాలి కనుక, ఏ 1,00,000 గాయత్రో, కోటి గాయత్రో చేసి దాన్ని వదిలించుకోవాలి కనుక మా అన్ని చేయాలి. చెయ్యాలి, ఉమ్, చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. ఉమ్, దానికి ఇంకో మార్గం లేదు. ఓకే. అంత చేసి గయాన్ త్రాయితే ఇది గాయత్రి అని, ఉమ్, పాపాలని పోగొట్టేది, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఆ, కనుక గాయత్రిని చేస్తే అన్ని రకాలవి పోతాయి. ఆ, కనుక అది చేసుకుని వాళ్ళు వదిలించుకోవాలి దాన్ని. ఓకే. తగ్గించేసుకుని నెమ్మదిగా దాన్ని నలిఫై చేసుకోవాలి. ఉమ్, కనుక అంత చేస్తూ కూర్చుంటే మరి వాళ్ళకి నిత్యవారీ కార్యక్రమాలు, వాళ్ళు అంతకు ముందర అవును. ఎక్కడో ఏదో అవును. కార్యక్రమాలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు కదా, అవును. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి కదా. పోషించుకోవాలి. కనుక వాళ్ళకి దానికి తగినంత దక్షిణ కూడా, అందుకే దక్షిణ, దానం, దక్షిణ 2 కలిపి జంట పదుల్లాగా వచ్చాయి, ఉమ్, జంట పదాల్లాగా. కనుక దానంతో పాటు దక్షిణ కూడా ఇచ్చి ఆ పాపాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ లేకపోతే చేయించలేము. ఒకవేళ మనం వాళ్ళకి అట్లా ఇవ్వకుండా మనది మనమే ఆ పాపాన్ని కడుక్కోవాలి మనం అని కూడా అంటే గాయత్రి చేసుకోవాల్సిందే. అంత ఓపిక. ఏదన్నా ఒకటి అంటే గాయత్రి అందరూ చేయడానికి లేదు అది అంటారు చాలా కదా. తప్పు. ఉమ్, ఉమ్, ఎక్కడి నుంచి వచ్చిందో మధ్యలో వచ్చింది, చాలా చాలా తప్పు. గాయత్రి అందరూ చేసుకోవాలి, ఉమ్, ప్రతివారు చేసుకోవాలి ఆడవారు. చక్కగా. రమణ మహర్షి చెప్పాడు, ఎప్పుడైతే గాయత్రిని వదిలేశారో మనకి ఇలాగా కష్టాలు నష్టాలు చుట్టుముట్టాయని రమణ మహర్షి చెప్పాడు. ఆయన రాసిన పుస్తకాల్లో దొరుకుతుంది. ఉమ్, రవీంద్రనాథ్ ఠాగూర్, పోనీ మోడర్న్ వాళ్ళకి, రవీంద్రనాథ్ అంటే స్పిరిచువాలిటీ నమ్మని వాళ్ళకి, ఆ, గాయత్రిని వదిలేశాకే భారతదేశం పతనం అయిందని చెప్పాడు. ఉహుం. గాయత్రి అంత కానీ ఉపయోగకరం. అంత స్పష్టంగా తప్పులు లేకుండా అందరూ చదవ- చదవగలరంటారా? చదవాలి, నేర్చుకో. ఉమ్, మొదట తప్పులుగానే మాట్లాడతామమ్మా, తర్వాత రాను బెటర్ చేసుకోవాలి, ఉమ్, అంతే. ఓకే. అన్ని మాటలు మా చిన్నప్పటి నుంచి అన్ని సమాసాలు అన్ని చక్కగా మాట్లాడుతున్నారా, అవును. కాంప్లెక్స్ లేదు, వర్డ్స్ లేదు. మాట్లాడుతున్నావా, లేదు కదా. లేదు. ఉమ్, నెమ్మదిగా నేర్చుకుంటున్నాం. అవును. అలాగే ఇది కూడా ఆ. అంటే గాయత్రి చేసుకుంటే సరిపోద్ది, లేదు అని అంటే గాయత్రి అంటే నామం. ఏదో గాయత్రి చేస్తే, ఏ నామం అయినా సరే గాయత్రి నామం కూడా. బాగా అందరికీ తెలిసింది కనుక గాయత్రి అంటున్నాను. ఉమ్, ఏ గాయత్రి, ఏ నామం అయినా సరే, ఉమ్, మీరు రాముడి ఇష్టం, రామ 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 అనుకోండి, మరి వాల్మీకి పోయిందిగా, అవును. అందుకే ఆ ఎగ్జాంపుల్ చెప్పా. అవును. రామరామ ఇప్పుడు అనుకుంటే అంటే అప్పటిదాకా వాల్మీకి చేసిందంతా పోయి మళ్ళీ ఎంత మ, గొప్ప ఋషిలాగా బయటకు వచ్చాడు. అవును.
అమ్మ ఇప్పుడు మరి అంటే నామం చేస్తే పోతుంది, లేదంటే గాయత్రి చేస్తే పోతుంది, జపం చేసుకుంటే పోతుంది. ఉమ్. పోతుంది అని తెలుసు కాబట్టి నేను చేయాల్సిన పాపం అంతా చేస్తాను నా స్వార్థం కోసం, తర్వాత నేను జపం చేసుకుంటాను ఒక అంటే చిన్న పిల్లాడు ఒక మాట అన్నట్ట. ఉమ్, ఒక రోజు ఏదో నాకు ఆ ఇష్టమని ఏవేవో రకరకాల ఫుడ్ అంతా తెచ్చుకుని తిన్నారు. ఉమ్, తిన్నాక బాగా కడుపు నొప్పి పెట్టింది, దొర్లి దొర్లి ఏడిచాడు. ఉమ్, మర్నాడు వాళ్ళ నాన్న పాపం నొప్పి చూసి ఏదో మందు తెచ్చి వేశాడు, ఆ మందు వేసుకున్నాడు. మూడో రోజు ఈ పిల్లాడు లేచాక మళ్ళీ ఆ ఫాస్ట్ ఫుడ్ అంతా ఎలాంగ్ విత్ దిస్ టాబ్లెట్ అని చెప్పాట. ఆహా, అంటే నేర్చుకోలేదన్నమాట. మనమేమి అదే అదే నేర్చుకోకపోతే ఇక తెలివి ఏమొచ్చినట్టు. అవును. పాత దాని నుంచి ఇప్పుడు నిప్పు ముట్టుకుంటే కాలుతుందని తెలిస్తే మళ్ళీ ముట్టుకోకుండా ఉంటాం. ముట్టుకోకుండా ఉంటాం. మనం ముట్టుకుంటూ కాల్చుకుంటూ మళ్ళీ మందు రాసుకుంటూ బర్ణాలు రాసుకుంటూ ఉంటే అంతే. అంతే కదా. పాత దాని నుంచి మనిషికి జంతువుకి తేడా అదే. అవును. కుక్క ఎన్నిసార్లు కొట్టినా అక్కడికే వెళ్ళి అది యూరినేట్ చేస్తుంది. ఉమ్, ఎన్ని చేసినా సరే పిల్లి అక్కడికే వెళ్ళి మూతి పెడుతుంది, ఎంత కొట్టినా సరే. అవును. మనిషికి ఆ ఇతర జంతువులకి తేడానే బుద్ధి. ఆ బుద్ధితో మనం కాస్త ఆలోచించి ఇది తప్పని తెలుసు గనక, ఉమ్, ఉమ్, తెలియకపోతే ఎవడేం చేయలేడు. అంతే. అది తెలిసేదాకా ఈ ప్రయాణం సాగుతూనే ఉండాల్సిందే. అవును. తెలుసు కనుక ఇహ చేయకుండా ఉండాలి. అంత తెలియకుండా ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు ఎవరున్నారులేండి ఈ అది మధ్య అతి కానీ. తెలివిగా మాకు తెలియదని చెప్తూ ఆ, ఉంటారు. అంతే. అది వాళ్ళు తమాషాగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ మనల్ని మోసం ఆ, చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఆయన దగ్గర అందుకే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఆత్మవంచన అనే పదం వాడాను. అవును ఆ అవును పైనున్నవాడు లోపలే ఉండి చిత్రంగా గుప్తంగా మన లెక్కలు చిత్రగుప్తుల్లాగా రాస్తూ ఉంటాడు. రాస్తాడు. అది మర్చిపోతూ ఉంటారు. అవును అవును. అది ఉమ్, మర్చిపోయి అంతా నేనే చేస్తున్నా, నాకే తెలుసు, చూసావా లోకం కళ్ళు కప్పేసా అనుకుంటారు. ఉమ్, పడేది వాడి గుంటలో వాడే. అంతే అది అంతే. అంతే. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.